డాక్టర్ గారు, ఒక వ్యక్తికి కిడ్నీ డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? సో ఇన్ జనరల్ కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు డయాలిసిస్ అనేది మీరు తరచుగా వింటూ ఉంటారు. ఈ డయాలిసిస్లో 2 విధానాలు. ఒకటి టెంపరరీ డయాలిసిస్, 2 పర్మనెంట్ డయాలిసిస్. ఈ టెంపరరీ డయాలిసిస్ అనేది ఏంటంటే, ఎప్పుడన్నా ఎక్కువగా తీవ్రంగా డీహైడ్రేషన్కి గురయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ విపరీతమైన లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయినప్పుడు ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుద్ది. ఇలాంటి దాంట్లోనే బర్న్స్ పేషెంట్ ఎవరికైతే ఒళ్ళు కాలుతుందో వాళ్ళల్లో కూడా డీహైడ్రేషన్కి గురవడం కామన్, కిడ్నీల మీద ఒత్తిడి రావడం కామన్. అలాగే సివియర్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఐసీయూలో అడ్మిషన్స్ వాటిల్లో కూడా మనకి కిడ్నీ పారామీటర్స్ బాగా పెరిగిన దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఈ టెంపరరీ డయాలిసిస్ అనేది చేస్తారు. అదేవిధంగా చూసుకుంటే ఎవరికైతే దీర్ఘకాల సమస్యలు లైక్ బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, మేజర్ అవయవం కండిషన్స్ వల్ల కిడ్నీ మీద ఒత్తిడి పడినప్పుడు, దీర్ఘకాలంలో కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి, హైపర్టెన్సివ్ నెఫ్రోపతి, గ్లోమ్లోనెఫ్రైటిస్, ఇలా చెప్పుకుంటూ పోతే పలు కండిషన్స్, క్రానిక్ స్టోన్ డిజీజ్, పైలోనెఫ్రైటిస్, ఇలాంటి వాటిల్లో కూడా లాంగ్ టర్మ్ కిడ్నీ మేనేజ్మెంట్ ఆర్ కిడ్నీ రీప్లేస్మెంట్ థెరపీ అనేది కావాల్సి వస్తుంది. వీళ్ళకి డయాలిసిస్ అనేది లాంగ్ టర్మ్గా చేయడం అవుతుంది. ఇది సహజంగా వారానికి 2 సార్లు 3 సార్లు ఆల్మోస్ట్ జీవితకాలం అంటిల్ ట్రాన్స్ప్లాంట్ వరకు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్లో డయాలిసిస్ని కన్సిడర్ చేస్తాం.